ఇది సాయి యొక్క అవతార లక్ష్యం. మాస్టర్ గారు సాయి దర్శనంతో నేను సంపూర్ణమైన అనుభూతిని పొందాను. విశేషంగా మనం చదువుకుంటుంది అదే కదా. అయితే అక్కడ ఆయన గురువు గారు పక్కన ఉన్న మాస్టర్ గారు నాకు అనుభూతి వచ్చింది. గురువును బాబా నాకు చెప్పేశాను, ఇప్పటి నుంచి నేను గురువుని అయినా మీ దగ్గర ప్రశ్నలు జవాబు చెప్తాను చెప్పలేదు ఆయన. అక్కడి నుంచి జీవనం కండిషన్ ఈ స్వరూపమైనటువంటి మహాత్ముని అలా దర్శించిన ప్రథమైనటువంటి మహాత్ముడు మాస్టర్ గారు దర్శించిన రచనలో బాగాపల్లి గురువు గారు నేను దర్శించిన మహాత్ముల శ్రేణిలో మొట్టమొదటిది. ఎందుకో తెలుసా, ఒక నిర్దిష్టమైన సాయి సంప్రదాయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయి సంప్రదాయం మనకి ఎంత అవసరమో తెలియాలి అంటే ఇందాక మహావిష్ణువులాగా మనం తెలియాల్సి సాయినాథుడు పైకిరు. కానీ మనం గృహస్థులుగా ఉంటున్నాం. గృహస్థులుగా ఉంటూ కర్మభూమిలో ఉన్నాం. మనం కర్మ చేస్తే కానీ మన జీవితాన్ని కొనసాగాలి. మనం భక్తి పడడం కాదు, మనం భక్తితో తుకారాం, మీరాబాయి, సత్వరాం, నామదేవుడు, ప్రహ్లాదు వీళ్ళందరూ భక్తి పడరు. కానీ మన భక్తి నిలవదు. ఒక అరగంట బాగుంటే భగవంతుడి దగ్గర ఉంటాం. తర్వాత దైనందిన జీవితం కోసం అనేకటువంటి కార్యకలాపాలు మనం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా నిరంతరం సాయినాథుడు గుర్తుంటూ మన జీవితాన్ని ఉన్నత పదం వైపు తీసుకువెళ్ళడం కోసం ఒక మార్గాన్ని తీసుకెళ్ళడం చదవాలి. అటువంటిప్పుడు తన అనుభూతిటువంటి భరద్వాజ గారిని ఒక నిర్దిష్ట తత్వాన్ని అందించడం కోసంగా పాకర్పాటి గురువు గారి రూపంలో సాయినాథుడు రావడం జరిగింది. పాకర్పాటి గురువు గారు మాస్టర్ గారు మొట్టమొదటి 18/9/1966 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మాస్టర్ గారు పాకర్పాటి గురువు గారి దగ్గరికి వెళ్ళింది. చిన్నబాబు గారి అనే ద్వారా సాయంకాలం 4 గంటలకు ఆశీర్వదించింది. అయితే బాబు గారిని కానీ మాస్టర్ గారిని కానీ బాగా పరిశీలించిస్తే మాస్టర్ గారు బాబు గారి దగ్గరికి వెళ్ళడం ఇందాక మన కోసమే. ప్రధానం ఏంటంటే మాస్టర్ గారు పాకర్పాటి గురువు గారిని దర్శించడం ద్వారా ఈరోజు మనం ఇప్పుడు ఇక్కడ ఒక సమ్మేళనం జరుపుకుంటున్నాం. మనం నిర్దిష్టమైన సాయి మార్గంలో ఉండటానికి కారణం పాకర్పాటి గురువు గారు కార్యకారణమైనారు. ఎందుకంటే మాస్టర్ గారి గృహస్థిగా నిలవబట్టి, ఎందుకంటే ఒక భక్తిని సాయినాథుడు బోధించిన సూక్తులు తన ఆచరణలో తెచ్చుకొని మాస్టర్ గారు హిమాలయానికి వెళ్ళిపోదాము, వెళ్ళి తన మనుగడని కొనసాగించాలని ఆలోచించినారు. కానీ అది కాదు కదా సాయి అవతార లక్ష్యం. లక్షలాది మందిని తన దగ్గరికి లాగాలి, నిర్దిష్టమైన మార్గంలో లాగాలి. కాబట్టి అది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి మాయాజాలం ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఆ మాయలో నుంచి తగులుకోకుండా బయటికి వచ్చి ఒక నిర్దిష్టమైన మార్గం వైపు తీసుకెళ్ళడానికి ఒక ప్రోత్సాహ రూపంలో. ఎందుకంటే నిజమైన వ్యక్తి చాలా అనుకుంటున్నారు సాయినాథుడు సన్యాసాలు లేదు. కాబట్టి ఆ మార్గంలో నడిపించడం కోసంగా మరి మాస్టర్ గారి గృహస్థిగా చేయాలి, మన మధ్య నిలబడడానికి కారణం కూడా పాకర్పాటి గురువు గారు. అందుకని ఆ రూపంలో రాగటానిగా పాకర్పాటి గురువు గారు ఆ మిషతోటి ఆయన గృహస్థిగా చేసి మన మధ్య నిలబడడానికి దాని దగ్గరికి రావడం జరిగింది. ఆ ప్రథమ దర్శనంతో మాస్టర్ గారికి ఉన్నటువంటి లక్షణాలు పాకర్పాటి గురువు గారి లక్షణాలను మనం పరిశీలన చేసి చూస్తే మాస్టర్ గారు పాకర్పాటి గురువు గారిని అడుగుతారు, అనేకమైన ప్రశ్నలు అడుగుతారు. మనం బాగా శోధించి చూస్తే మాస్టర్ గారు ఒక మాట చెప్తారు, ఆత్మ విచారణ ఒక్కటే ఆధ్యాత్మిక విద్యలో సరైన. ఆత్మ విచారణ ఒకటి మనతో అంతర్ముఖం ఉంటుంది. మనం ప్రశ్నించుకోవడం. మాస్టర్ గారు చెప్తారు, కౌంటర్ చేసుకోవడం చెప్తారు. నీకు నువ్వు ప్రశ్నించుకో, నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు ప్రశ్నించుకో, దానికి సమాధానం నువ్వు చెప్పుకోవాలి. అందుకనే అనేక చోట్ల చెప్తారు, సత్సంగం కూడా వింటూ చెప్పమని చెప్తున్నారు. నేను ఇలా చెప్తున్నట్టే మిగతా 4 నెలలు అడిగితే నేను ఏం చేసి వచ్చేవాళ్ళ నువ్వు చెప్తున్నావు కూర్చోండి. అందుకని అంత రకంగా అది ప్రస్ఫుటంగా మాస్టర్ గారు వాచ చెప్పకుండా తను ప్రస్ఫుటంగా మనకి అందించింది తన గ్రంథాల ద్వారా అక్షర రూపంలో నాశనం లేని విధంగా అక్షరం అని. ఆ విధంగా అంత ఓపెన్గా అందించారు మాస్టర్ గారు. భరద్వాజ గారు బాబు గారిని కలిసినప్పుడు తనని కలిగిన అనుభవం, బాబు గారు మీకు ఇక్కడ భయం ఏం లేదా, మీరు ఎలా ఉండగలుగుతున్నారు అన్నారు. నాకు భయం అంటే తెలియదు, నాకు చాలా పట్టుదల ఎక్కువగా, పైగా నీకు అరణ్యాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇక్కడ తిరిగామన్నా, ఇక్కడ ఉంటున్నాము. నిజంగా మాస్టర్ గారి చూడండి ఒక పట్టుదల కలిగి తీవ్రమైన అన్వేషణతో ఆయన కూడా ఒక సత్యాన్ని శోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇక భయం అని ఎందుకు ఇస్తుంది, అన్యం అని బట్టి ఇన్ని పూర్వముఖాలు ఉన్నాయి కదా బాబు గారు అరణ్యంలో, మరి అవన్నీ కూడా దానివల్ల మీకు భయం ఏదన్నా భయం ఎందుకు ఇస్తుంది. సాయినాథుడు చూపిస్తా, నీకు నాకు భేదమని అడ్డుకోవాలి, దాన్ని ప్రణోదై ఎవరికో శత్రువు ఉన్నదంతా కూడా ఒక్కటే. ఆ సాయి చెప్పిన సూక్తిని పాకర్పాటి గురువు గారు భేదముకి అన్యమని ఉంటాం. మనలో ఉన్న భావాలే అది వికృత రూపం దారి చేసి మన మీద దారి తయారిస్తాయి. మనలో ఉన్న భావాలని. అందుకని సుఖమహర్షి వెళ్తుంటే ఆ ప్రకృతికంతా స్నానం చేస్తుంటే ఎటువంటి అక్షాలను వేసుకొని వెళ్తారు. అదే వారి తండ్రి గారు వెళ్తున్నప్పుడు అక్షాలను కప్పుకున్నారు. అలానే మనలో వికృతమైన భావాలు ఉన్నప్పుడు ఆ ప్రకృతి సంపూర్ణమైనటువంటి రహస్యాన్ని మనం
మనకి తెలియజేయలేదు మనకి. అందుకని ఆ తెలియాలి అంటే మనలో వికృతిని తీసేయాలి. ఆ భావాలు కనుక తీసే మనలో భావాలే వికృతి రూపంలో ఉంటాయి, అది తొలగించుకోవాలి అని చెప్పి పాకాలపాటి గురువు గారి ద్వారా మనకు అందించినారు. మాస్టర్ గారు అటువంటి ప్రకృతి రూపంలో తాను ఆధ్యాత్మం చెందుతున్నారు కాబట్టి పాకాలపాటి గురువు గారితో అనుసంధానమైంది. పాకాలపాటి గురువు గారు ఇంకొకటి, ఆయన జన అరణ్యానికి వెళ్ళి గిరిజన హృదయాలలో దైవంగా ఉంటే ఈయన మన నిజారణ్యంలో ఉంటూ మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని తాపాన్ని తొలగించేస్తూ మనందరినీ ఉత్తములుగా తయారు చేయడం సాయి అవతార లక్షణంలో భాగంగా పాకాలపాటి గురువు గారి ద్వారా సందేశం తీసుకున్నారు. ఆయన అలా తీసుకున్న తర్వాత బాబాగారు సన్నిధిలో నృత్యం జరుగుతుంది గిరిజనులు. అలా నృత్యం జరుగుతున్న గిరిజనులు నృత్యం చేస్తున్నప్పుడు ఆయన తాజాత్వం చెందుతూ అలా చూస్తూ ఉండిపోతున్నారు. ఎదుటిగా ఉన్న నా రూపాన్ని నువ్వు నక్షక పర్యంతం అలా చూస్తూ చూసే నువ్వు చూడబడే వస్తువు చూసే క్రియ లయమవుతుంది, జాత జయము ధ్యానము లయమవుతుంది, బ్రహ్మ సమస్య కలుగుతుంది అని చెప్తారు సాయినాథుడు. అది బాబు గారి దృష్టి ద్వారా తన అనుభవంలోకి తెచ్చేసుకున్నారు మాస్టర్ గారు. అలా బాబు గారు ఎదుట నృత్యం చేస్తుంటే వాళ్ళు గంటలంతా కూడా అలా నృత్యం చేస్తూ ఉంటారు. వాళ్ళలో రాముడి మీద కానివ్వండి, లేకపోతే భాగవతం మీద కానివ్వండి, వాళ్ళ పాటలు పాడుకుంటూ చేసిన నృత్యాన్ని చూస్తూ ఆ ప్రకృతిలో తాజాత్వం చెంది ఉంటారు. సాయినాథుడు కూడా నువ్వు చూసేదంతా కూడా కలిసి నేను అని చెప్తున్నాను. అలా ప్రకృతిలో తాజాత్వం చెప్పినప్పుడు ఆ ప్రకృతి మనకి అనేక రూపాలుగా బోధిస్తున్నది. అది సాయి చెప్పింది పాకాలపాటి గురువు గారి సన్నిధిలో తను అనుభవించిన మాటగా మనకు తెలియజేస్తున్నారు. అందుకనే దాని ఒక చోట అద్భుతమైన మాటలు చెప్తారు. ప్రకృతి అంతా కూడా తన ఒక్క సొంతాలు వేసుకొని మనిషిని బతికిస్తూ ఉన్నది, తన ఒక్క సొంతాలు వేసుకొని. కానీ మనం ఏం చేస్తున్నాం, దాని వినాశనానికి కారణమవుతున్నాం. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉంటే మనిషి అవుతాం, లేకపోతే రాక్షసులు అవుతాం. దాని సాయినాథుడు అతిథి అంటే 5.5 అడుగుల మనిషి బలముండి ఎంచుకునే భావన ఆకలి కొంతమంది కూడా ఆహారం కోసం అన్వేషిస్తూ ఉంటాయి. కాకపోతే సముద్రికి అన్నం బయట విడిచిపెట్టరా దేన్ని పిలవకుంటారో ఉందని చెప్తున్నారు. అంటే ఆ కృతజ్ఞత కలిగి ఉండి ఆ ప్రకృతి పట్ల ఆరాధన కలిగి ఉంటే అది మనకి తన నిజతత్వాన్ని తెలియజేస్తూ మన ఉత్తమ స్థితి వైపు వెళ్తుంది. కానీ మనలో ఉండే భావాలు ప్రకృతి రూపం దాచేసి దాని వినాశనానికి కారణమవుతూ మన నాశనాన్ని మనమే కొనిపించుకుంటూ అవుతున్నాం. బాబు గారి సన్నిధిలో మాస్టర్ గారు గమనించిన ఒక అద్భుతమైన విషయం. ఒక వ్యక్తి వచ్చినాడు, బాబు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చి కూర్చున్నాడు. బాబు గారు అన్నాడు, నేను ఎంత వేడి తాగాల్సిందో తాగను. కానీ మాస్టర్ గారికి వచ్చింది అంత సరే వద్దు బాబు గారు, వద్దు బాబు గారు మాట్లాడుతుంది తాగా అనగానే మాస్టర్ గారు అన్నారు కదా, బాబు గారు అతను మీ గురుభక్తి కదా, అందుకే మీ గురువు ఎంత అలా తాగకూడదని అతను మహాపట్నాలు మీరైతే తాగము అతను మరణం చేశారంటే ఒక మాట చెప్తాను. నేను బర్మా వెళ్ళాను, దేశంలో చాలా ప్రదేశాలు తిరిగాను, బర్మా కూడా వెళ్ళాను. అక్కడ బౌద్ధ భిక్షువులను ప్రార్థన చేసిన వాళ్ళు అక్కడ కూర్చొని చుట్టూ తాగడం ప్రారంభించిన నేను వాళ్ళకి అన్నింటికి చుట్టూ తాగుతున్నాను అంటే వాళ్ళు అన్నారు కదా, మాకు చుట్టూ తాగే తాగడం అంటే అది అనారోగ్యానికి ఎదుర్కొంటుంది. అయినప్పటికీ కూడా మాకు ఉన్నటువంటి బలహీనతను మేము పోగొట్టుకోవాలి. మేము బయటికి వెళ్ళి చుట్టూ తాగుతూ ఇక్కడ ప్రాంగణంలో తాగకుండా బయటికి తాగాము. తాగిన సర్వాంతర్యాన్ని ఋతువుకి తెలియదా అంటే మేము ఒక తప్పును చేస్తూ ఆ తప్పును సమర్థించుకోవడం కోసం ఇంకో తప్పు చేస్తాం. అందుకని మా బలిని స్వామి నిన్ను పూజించాం, నువ్వు సృష్టి అంతా నిండు ఉన్నావు, కానీ దౌర్భాగ్యమైనటువంటి యొక్క దీన్ని మానుకోలేకపోతున్నావు ఈ దుర్వ్యసనాన్ని. కాబట్టి నీ ఎదుట ఆ వ్యసనాన్ని తీసుకోవడం ద్వారా ఎప్పటికైనా మా మనస్సులు ఫలితాపం చెందేసి మానేస్తామని ఆయన ఎదురు తాగుతున్నాం అంటున్నారు. మనం ఎంతమంది దీన్ని తీసుకోగలుగుతున్నామని మనం చరిత్ర చదువుతున్నాం. మాస్టర్ గారు చెప్పారు, సాయి చెప్పుకున్నాడు శుద్ధి. దాన్ని ప్రత్యక్షంగా మాస్టర్ గారు అడిగారు కదా, సాయి నువ్వు నీ స్వరూపాన్ని పాల్గొని దర్శించినప్పుడు మాకు అందించాలని. అది బాగా పడుతూ ప్రత్యక్షంగా చెప్తున్నాడు. అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పింది నాకు నచ్చిందయ్యా, నిజమే, ఇది గుడిగా అయిపోయింది, బయటకు నన్ను సందేహం చెప్తా అంటే బాబా కలిగిన ఆర్తితో పిలిస్తే బాబా కాపాడాలని మేము చెప్తున్నామే. ఎక్కడో హరిచంద్ర కొట్ట మీద నుండి నానాసాబ్ చంద్రకి నీటిచ్చి కాపాడాలి కదా, నిప్పులో పడిపోతే నీకు బిడ్డని చేయి చూపించి కాపాడాలి కదా. మీకు ఎన్ని అనుభవాలు ఉంటాయి ఇప్పుడు మన దగ్గర అనేక ఉన్నాయి. అయితే తెలియదు బాబాకి, గుడి తరపున ఊసేస్తాను, పూజ కట్టనేసేస్తాను బాబాకి తెలియదు. అక్కడ భ్రమలో బతుకుతున్నారా? అలా కాదు, ఇది వాస్తవం తెలిసి జీవించండి అని మాస్టర్ గారు ద్వారా మనకు అందిస్తున్నారు. నిజానికి మాస్టర్ గారు సాయి దర్శనంతో పరిపూర్ణులైనారు. ఆయన ద్వారా మనకు అందించడానికి ఎందుకు ప్లస్ సాయి చేస్తుంది. సాయినాథుడు ఆల్రెడీ షిరిడీలో ప్రకటమైనప్పుడే షోడశ కళకు సంపూర్ణమైనటువంటి
అప్పటికీ షోడశోపచార సంపన్నమైన అయినా తన దుర్సేవ వృత్తాంతాల్లో కానివ్వండి మరే విషయాలలో కూడా నేను గత జన్మను ఎలా చేశాను అలా చేశాను అని చెప్పి అనేక కథలు చెప్పేవాడు. ఆయన ఎప్పుడుతో పరిపూర్ణుడైనా అయితే తన పరం చేసుకొని అనేకమైన విషయాలను తెలియజేసినట్టుగానే మాస్టర్ గారి ద్వారా అందించడం కోసంగా పాకాపాటి గారి కార్యాలయం సంబంధంగా తన దగ్గరికి పిలిచాడు తప్ప మాస్టర్ గారిని పరిపూర్ణం చేయడం కాదు కదా. ఎందుకంటే మాస్టర్ గారు పాకాపాటి గురువు గారికి కృష్ణమూర్తి గారు దర్శనం ఇచ్చున్నారు. కృష్ణమూర్తి గారు దర్శించారు. ఇందాక మీకు ఒక రెఫరెన్స్ చెప్పున్నాను. సంసార సాగరంలో ఒకటి మనము ఆ సాగరంపై తెలియాలి మహావిష్ణువులాగా జీవించవచ్చు అని చెప్పి అప్పటికి ఆయన తెచ్చి సాయి తప్పకుండా పాటిస్తూ దాని మహావిష్ణువుగా గోచించినప్పుడు ఏమిటా పాకాపాటి గురువు గారు ఈ మాటని ఇక్కడ కృష్ణమాచార్య గారికి ఈయనంటే 1970 సంవత్సరంలో గురు పూజ మహోత్సవం విశాఖపట్నంలో జరుగుతుంది. 11, 12, 13 తేదీలో గురు పూజ ఉత్సవాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. సింహాచలం దేవస్థానంలో జరుగుతుంది గురు పూజలు. ఆ కార్యక్రమాన్ని పాకాపాటి గురువు గారికి పిలవడం కోసమే కృష్ణమాచార్య గారు వెళ్ళినప్పుడు ఈయనంటే బాబు ఎందుకో మీ అబ్బాయిని మీ తమ్ముడిని చూడాలనిపించింది నాకు ఇలా వ్యాఖ్యానించారు అంటే ఈ మాట వాళ్ళు రాస్తారు. ఉత్తరం చదువుతున్న మాస్టర్ గారికి చాలా ఉద్రేకంతో రాశారు నేను కనిపించడం అని అనుకుంటారు ఆయన. కానీ ఇలా కాదు ఆంతర్యం ఏంటి చెప్తారు. కానీ ఆంతర్యం ఏమి లేదండి ఇక్కడ ఏంటంటే ఎలా కనిపించారని చెప్తారు ఆయన. తిరుమల 3 నామాలు ధరించి చక్రము శంఖము ధరించి చతుర్బాహుతో దర్శనమిచ్చారని పాకాపాటి గురువుగా చెప్తారు. అక్కడ త్రిమూర్తి స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దత్తస్వరూపమైనటువంటి సాయినాథులయ్యి మనలో ఉన్నటువంటి అజ్ఞాన తిమిరాన్ని తన చక్రంతో దునుమాడి తన శంకరంతో మనం ఉన్న జ్ఞానాన్ని బయటికి లాగి 4 పురుషార్థాలు ప్రసాదించే స్థితి భరద్వాజ గారు ఉన్నారు. అలక్షణ సాయిదాసంలోనే అది వారికి నచ్చింది. విష్ణువు అంటే ఆ మహావిష్ణువు అక్కర్లేదు, ఆ స్వరూపం ఆయనది ఆల్రెడీ ఆ త్రిమూర్తి సరిపోయిన సాయి రూపమే అలా ఉన్నారైనా ఆయన మాస్టర్ గారు సాయి దగ్గరికి వెళ్ళడానికి కారణం అదే. దాన్ని నిర్దిష్టం చేయమని అడిగారు. ఆయన్ని బాగా నలుగురు పెట్టాడు సాయినాథుడు భార్యగా ఈ విధంగా స్థిరించి ఎందుకు చెప్తున్నారు. ఈ స్థిరం చేయడానికి మళ్ళీ మాస్టర్ గారికి ఒక చూడండి. ఈ రోజున మంత్రాలు తంత్రాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. మన వారికి చాలా మంది మంత్రాలు అనేది ఏం చేస్తారు. ఇప్పుడు గాయత్రి చాలా గాయత్రి విష్ణు గాయత్రి ఉంది, సాయి గాయత్రి ఉంది, లక్ష్మీ గాయత్రి ఉంది, పార్వతి అన్ని గాయత్రులు ఉన్నాయి. గానానికి గాయత్రి గానం చేయడం ద్వారా దాన్ని మననం చేయడం ద్వారా కాపాడేది అర్థం. దాన్ని పట్టుకొని గాయత్రి మంత్రం చాలా మంచిదని ఉచ్చారణ చేయడం చెప్తే పొద్దున్నే కవగట్టుకొని టాయిలెట్లోకి వెళ్తూ ఆంజేశ్వరం చెప్పినట్టు కూడా స్థితికి దిగి రాశారు. అంటే గాయత్రి మంత్రం ఇంకే కూడా మంచిదని చెప్పారు కదండి. మన టైం కాదు. గాయత్రి మంత్రం ఇంకే మనం గాయత్రి మంత్రం కేవలం అది సావిత్రి సవిత సావిత్రి గాయత్రి ఆ సబ్జెక్ట్ వీళ్ళు పక్కన పెట్టారు. కాబట్టి దాన్ని మర్చిపోయి మనం అది ఇంకా మనం అది దానికి ఏం చెప్తారో ఒక నిర్దిష్టమైన తత్వాన్ని ఇప్పుడు ఉన్నటువంటి కలిగిన మనం ఆచరించాల్సిన దాన్ని మాస్టర్ గారి ద్వారా ఎందుకు లక్షాల మంది నిర్దిష్టమైన మార్గంలో పైన చేయడం కోసంగా అని ఆ విషయం మీద సాయి అద్భుతంగా లాగారు భరద్వాజ గారిని. ఆయన గారు ఇంకా చెప్పుకున్నాక ఏమన్నా సందేశం వాళ్ళు ఇచ్చేది సమీపాలలో నేను ఉన్నాను ఆ రూపంలో తెలియజేయడానికి. అందుకని మంత్రోపదేశం భరద్వాజ గారు ఒకసారి పాకాపాటి గురువు గారి దగ్గర కూర్చుంటారు. కూర్చున్నప్పుడు రెండోసారి వెళ్ళినప్పుడు అది 1970వ సంవత్సరం జనవరి 14వ తారీఖు గురు పూజ పెట్టి వైజాగ్ వస్తారు. వైజాగ్ వచ్చిన తర్వాత వెళ్తారు. ఫస్ట్ బాబు గారిని తీసుకెళ్ళింది చంద్రబాబు గారు, ఆ తర్వాత వేరే వాళ్ళు వెళ్తారు. సరే వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు బాబు గారి దగ్గర ఒక 3 విషయాలు నేను అర్థం చేస్తాను. భరద్వాజ పరిశీలన చేస్తాను. ఏంటి అంటే ఆయన దగ్గరికి ఏ కష్టంతో నష్టంతో బాబు గారి దగ్గరికి వచ్చినా బాబు గారు అలా కూలి మా ఊరు గ్రామాల మీద పడేసి మనుషులను చంపేస్తుందండి, లేకపోతే చిన్నది చేపలు జరిగిందండి ఏమవుతుంది అన్నారంటే అయిపోయింది. ఏమున్నాయినా కనుక మొన్నటి నుంచి బాబు గారు మా ఊళ్ళో ఏ కోడ జంతువులు రాలేదని చెప్పడం, లేకపోతే అనేకమైన రుగ్మంతో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా మన్నాడు రావడం ఇవన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఇదొకటి. తర్వాత ఎంతమంది అయినా సరే ఆశ్రమానికి రానివ్వండి, వందలాది మంది ఆయన ఒప్పించేసారు. చక్కగా వెళ్ళేవాళ్ళు కొట్టి బయట ఒప్పించేసారని చెప్పేవారు. మూడోది ఎప్పుడు చూసినా నలగనటువంటి గ్లాసులో పచ్చని చక్కగా ఆచరించారు పాకాపాటి. అవును ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి? భీమసింగ్ ఆశ్రమంలో ఇది అడవుల్లో ఉంది కదా, ఇవన్నీ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? జనం వచ్చి ఏర్పాటు చేస్తున్నట్టుగాను, లేకపోతే సాధారణ చెప్పినట్టు వాళ్ళకి అవన్నీ కష్టాలు నష్టాలు జరిగిపోవడానికి లేదే, జరిగిపోతుంది అంటే అయిపోతుంది. అది మాటే వేదమైంది, మాటే వేదమైంది. ఈ మాటే వేదం అంటే ఒక రిఫరెన్స్ స్థాయి చేతిలో చూసుకోండి. దుకాణదారులు దీపాలు
దీపాలలో నూనె ఇవ్వడానికి వెలిచినప్పుడు సాయినాథుడు భగవంతుడికి నీళ్లు తీసినామని చెప్పి అవి నోట్లో పోసుకొని తిరిగి ఆ డబ్బాలు పోసి ప్రజలకు చెరిగించమంటాడు. బాగా పరిశీలన చేస్తాడండి. మంటలు బాగా మండుతుంటున్న రోజు దినిలో తగ్గు అంటారు సాయినాథుడు. నెమ్మదిగా తగ్గుతుంటుంది. తగ్గుతుంది కదా. ఒకసారి తుఫాన్ వస్తుంది బయట, బాబా మా ఊరు వెళ్ళాలి అంటాడు. కాదు అంటాడే. అయిపోతుందే మరి ప్రజలు వెళ్తాయి అని అనొచ్చు బాబా. అలా ఆ నీళ్ళని తీసుకొని నోట్లో పోసుకొని పుట్టించేశాడు. దీనిలో భావం ఏంటో తెలుసా, గురు నోటి నుంచి ఏదొస్తుందో అది వేలవై తీరుతుంది. అది చెప్పలేదు నోట్లో పోసుకుని నీళ్ళు లేకపోతే తాగిపోయా అని పోతే ఇరుగుతాయి చేయాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా దాన్ని నిర్దిష్టం చేయడానికి. అలానే నోటి మాటతో అయిపోతుంది. పాకాపాటి గురువు గారిలో ప్రత్యక్షంగా చూస్తున్నారు మాస్టర్ గారు. నేను ఆలోచిస్తున్నాను, సాయినాథుడు కూడా స్వయంగా కొన్ని వందల మందికి వడ్డించారు. స్వయంగా గుండెలు ఉన్నాయి కదా ఆయన దగ్గర. వండేటప్పుడు ఎంత రుచికరంగా ఉంటారో అంత రుచికరంగా వండేస్తారు. అదే స్థితిని సాయినాథుడు చూడలేదు మాస్టర్ గారు. నేను ఈ సమయం కాబట్టి ఒక నిమిషం ఆ మాట కూడా చెప్తాను. చాలా మంది ఉంటారు మాస్టర్ గారిని చూశారని మీరు అదృష్టం అని అంటారు. నాకు వీళ్ళందరూ చేసేటప్పుడు నేను చూసిన తక్కువే 82 నుంచి 90 వరకే వీళ్ళంత ముందు భాష. అయితే నేనేమంటాను తెలుసా, ఒకటే గుర్తుపెట్టుకోండి మీ దగ్గర నుంచి. మాస్టర్ గారు సిడిఎల్ 1963, బాబా సమాధి చెందింది 1918. అవునా? మాస్టర్ గారు సాయిని చూడలేదు. సాయితో హేమాంతితో ఎందుకు ఉన్నారు అప్పట్లో, శ్యామా ఉన్నారు, తర్వాత ఇంకా దాసగారు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరికి సమాధికి ఇంత అద్భుతమైన ఇది జరగక మాస్టర్ గారు సాయిని దర్శించలేదు. సాయి చెప్పింది ఆచరించారు. ఇప్పుడు రీసెంట్గా సంవత్సరాలు మాడిఫై చేసిన తర్వాత సమాధులకి కొద్దిగా అడుగు పెట్టేసి బాగా చేశారు తప్ప మాస్టర్ గారు సమాధిని దగ్గర నుంచి అద్భుతమైంది. ఎన్ని లక్షల మంది అండి, ఎన్ని లక్షల మంది మాస్టర్ గారు సమాధిని దర్శించుకుని అద్భుతమైన అనుభూతి పొందుతూ ఉన్నారంటే నేను ఆచరణ ఒక్కటే నిలుస్తుందండి. అంతే తప్ప దాంట్లో ఉండటం ఏమీ కాదు. గంగానదిలో చేప ఈదులాంటి దానికి పుణ్యం రావట్లా. మనం ఏదైతే స్నానం చేస్తే పుణ్యం వస్తుందో మనకి తెలుస్తున్నది, తెలుసు. ఆచరణ చేస్తే పుణ్యం వస్తుంది. రోజు స్నానం చేసే చేపకి పుణ్యం రావట్లేదు. అది పిండాకుడు, మనం వేసే పిండాకుడు బతుకుతుంది.